ఒక్కటి చెప్పండి సార్, ఇప్పుడు అన్నారు ఇంతకుముందు మీ నాన్నగారైన ఎమ్మెల్యే గడికోట మోహన్ రెడ్డి గారు, ఎక్స్ ఎమ్మెల్యే గారు, ఆయనకు రాజశేఖర రెడ్డి గారు ఎంత చెబితే అంత, ఆయన ఏం చెప్తే అది చేసేస్తారు నాయన అంతని. అంటే అంతలా అనుబంధం ఎందుకు? ఆయన చెప్పినది ఖచ్చితంగా చేసి తీరాల్సిందే అన్నంత భావన ఎందుకు? ఒక నాయకుడు అన్నటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు, ఒకరితో అటాచ్మెంట్ ఉన్నప్పుడు అది కొనసాగాలి ఎప్పుడు కూడా. ప్రతి విషయంలో కూడా మీద భేదాభిప్రాయాలు సృష్టించుకోనో లేకపోతే వ్యక్తిగత లాభాల కోసం విమర్శలు అటువంటిది చేయకూడదు అన్నటువంటి ఆలోచన నాన్నదండి. తను రాజశేఖర్ సార్ మాకు 89లో కాంగ్రెస్ టికెట్ ఇప్పించిన పరిస్థితిలో కూడా మేము ఎప్పుడూ తన పైన బాధపడలేదు. తర్వాత నాన్న టీడీపీ నిలబడిన తర్వాత తన దగ్గర పోలింగ్ స్టేషన్లో కాంగ్రెస్కి అనుకూలంగా ఓటింగ్ చేయించినా కూడా రాజశేఖర్ గారి పైన ఎప్పుడు కోపం పెంచు. కారణం మాకున్నటువంటి ప్రేమ, వాళ్ళతో ఉన్నటువంటి అటాచ్మెంట్ అలాగే కొనసాగుతూ వచ్చింది. నాన్నది కూడా ఎటువంటిదంటే ప్రస్తుత రాజకీయ నాయకులు యొక్క లక్షణాలు 1% కూడా తనకు ఉండవు. అంటే గ్రామీణ ప్రాంతాలలో ఈ రోజుకి కూడా ఒక మధ్యతరగతి రైతు కుటుంబం ఎలాగుంటుందో అలాగే ఉంటుంది మా లైఫ్ స్టైల్. తనే స్వయంగా పొలాల దగ్గరికి వెళ్ళటము, ఎక్కడైనా మోటార్ రిపేర్ చేస్తే తనే స్పానర్ తీసుకుని మోటార్ రిపేర్ చేయడమే కాకుండా 72 ఏళ్ళ వయసులో చిన్న చిన్న పిల్లలు వచ్చి ఏదైనా పనికి పిలిచినా వాళ్ళతో వెళ్ళటము, అదే సంప్రదాయం కొనసాగిస్తాడు. ఒక మధ్యతరగతి రైతు ఎలా ఉంటుందంటే మామూలు ఆర్డినరీ ఓల్డ్ వెహికల్స్, ఎప్పుడు ఆర్భాటాలకు ఎప్పుడు ప్రాధాన్యత ఇవ్వలేదు, సంపాదన వైపు ఇప్పుడు కూడా మేము దృష్టి పెట్టలేదు. ఇప్పుడు కాని వాళ్ళు అనేక మాటలు మాట్లాడుతుంటారు, కానీ వాస్తవాలు అయితే ఇప్పుడు కూడా మీరు మా పల్లెలకు వచ్చి చూస్తే మీకు ఎలాగుంటుందో మా లైఫ్ స్టైల్ మీకు కూడా తెలుస్తుంది. అదే సాంప్రదాయం కొనసాగించడం, ఆ మంచి పేరు ఈరోజు ఆ మంచి పేరు సంపాదించుకోవడం కోసం, ఆ మంచి పేరు కొనసాగించుకోవడం కోసం అదే కొనసాగుతాం. కానీ ఆర్భాటాలు చేస్తే అదే రాజకీయాల్లో గుర్తింపును వస్తుంది, ఇట్లా మనుషులు బలాలు ఉండాలి, 50 మంది వెనక రావాలి, అటువంటి ఆర్భాటాలకు ఎప్పుడు మేము దూరంగానే ఉంటాం. నాన్నగారు ఏదైతే ఫాలో అవుతున్నారో ఇంచుమించు అలాగే వెళ్తే ప్రజలను మనం అంతా మంచి చేయొచ్చు. కొంచెం సిస్టమ్ రాజకీయాలు ఉన్నటువంటి వ్యవస్థని కొంచెం గౌరవపరచటువంటి ఆలోచన నాకు కూడా ఉంది. మీ నాన్నగారైన గడికోట మోహన్ రెడ్డి గారికి వైఎస్ రాజశేఖర గారితో మంచి అనుబంధం ఉంది. అయితే రాజశేఖర రెడ్డి గారి తనయుడైన ఇప్పుడు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారితో మీకు ఎలాంటి సంబంధం ఉందంటే, ఎప్పటి నుంచి మీకు జగన్మోహన్ రెడ్డి గారి పరిచయాలు, అంటే రాజకీయ సంబంధాలైనా ఇతర సంబంధాలు ఏమైనా ఉన్నాయా? ముందు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు చదువుకునే టైం 95లో 99 ఫస్ట్ టైం ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారిని కలవటం జరిగింది. 99లో ఎలక్షన్స్ టైంలో అప్పుడు ఫస్ట్ టైం తన పరిచయం. తర్వాత 2004లో నేను యూఎస్ నుంచి వచ్చినప్పుడు బాగా దగ్గరగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నాను. తర్వాత రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి గారిని కలవటానికి ఇంటికి వెళ్ళేవాళ్ళం. ఇద్దరం తన యొక్క సూచనలు ఇవ్వటం, తను కూడా నువ్వు బాగా ఉంటావు ప్రజలతో అని చెప్పి తను కూడా జిల్లా యూత్ కాంగ్రెస్ను తీసుకొని యూత్లో బలోపేతం చేయాలన్నటువంటి అవకాశం నాకు ఇవ్వటం, దాన్ని పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి బాధ్యతను తీసుకొని జిల్లా అంతా పాదయాత్ర చేసి అందరి నాయకుల్ని కలుపుకోవటం, ఇవన్నీతో అట్లనే అనుబంధం పెరుగుతూ వచ్చింది. 2009లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక మెయిన్ రీజన్ నాకు టికెట్ రావడము అన్నటువంటిది నాకు బలమైనటువంటి నమ్మకం. ఏ రోజు కూడా తను అట్లా చెప్పుకోడు నమ్మకం. కానీ ముందు నుంచి నాన్న అలాగే రాజశేఖర్ గారితో కొనసాగుతున్నారు, అలాగే కొనసాగించాలన్నటువంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారితో అదే సంబంధాలు మెయింటైన్ చేస్తారు. ఈ రోజుకి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా గౌరవప్రదంగా ఏదన్నా చెప్పినా కూడా అంశాలు వినటం అయితేనేమి, ఆ బాధ్యతలు ఏవైతే నాకు ఇవ్వాలో ఆ బాధ్యత తను ఇచ్చినప్పుడు అవి నెరవేర్చే విషయాలలో కానీ చాలా సన్నిహితంగా ఉంటాం. చాలా మంచిగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అదే అటాచ్మెంట్ కొనసాగుతుంటుంది. గడికోట మోహన్ రెడ్డి గారు అంటేనే వివాదారహితుడు, అసలు వివాదాలకు చాలా దూరంగా ఉంటారంటారు. అలాంటిది తీసుకుంటే 1999 ఎన్నికలు అనుకుంటారు లెక్కరెడ్డిపల్లిలో, అప్పుడు పోలింగ్ బూత్ పైన బాంబులు వేశారని మీ పైన కేసు కూడా నమోదు చేశారు, మీరు ఏదో బాంబులు వేశారనేసి. ఎందుకు అలాంటి సంఘటన జరిగింది? అలాంటి అపవాదం ఎందుకు వచ్చింది? ఒకటే అండి, ఫాదర్ మా ప్రజలంతా కూడా నాన్నకు ఓటు వేయాలంటే ఆలోచనతో ఉన్న పరిస్థితి, కానీ అవతల దౌర్జన్యకరంగా బూత్ని రిగ్గింగ్ చేసి దౌర్జన్యాలతో గెలిచేటువంటి పరిస్థితి ఇంకొక వైపు నుంచి ఉండేది. నేను ఎప్పుడు కూడా బాంబులు వేసి ఏదో అక్కడ దౌర్జన్యం చేయాలంటే పరిస్థితి అది కాదు. దౌర్జన్యాన్ని అడ్డుకోవడం కోసం ఇక్కడ ఎందుకు బూత్ని రిగ్గింగ్ చేస్తారు, ప్రజలతో ఓట్లు వేయించుకోండి అని చెప్పి నేను అడ్డుకున్నందుకు అది నా పైన ఆ రకంగా కేసు పెట్టడం జరిగింది. కానీ ఏ రోజు కూడా దౌర్జన్యాల వైపు వెళ్ళినంటే 85 నుంచి మా ఫాదర్ ఎమ్మెల్యే బాంబులు వేశారా లేదా ఆ రోజు? అటువంటి సంస్కృతి సాంప్రదాయాలు మన బాంబులు వేశారని అపవాదం ఎందుకు వచ్చిందంటారు? అంటే ఆ రోజు అటువంటి సంఘటనలలో ఎక్కడ ఏం జరిగిందో తెలియదు, అవతల వాళ్ళు వేసారో తెలియదు, ఏం జరిగిందో తెలియదు. పడ్డాయి బాంబులు. ఆ రోజు నేను అక్కడ పోలింగ్ స్టేషన్ దగ్గర ఉన్నప్పుడు మాత్రం అది జరుగుతుంది, బాంబులు జరిగినాయి. అది నాకు కూడా అర్థం కాలేదు ఎక్కడి నుంచి ఎటు జరుగుతుంది అని చెప్పి. బట్ అది అలసుగా తీసుకొని నా పైన కేసు పెట్టడం జరిగింది. తర్వాత వాస్తవాలు తెలుసుకొని ఆ కేసు కూడా కొట్టేయడం జరిగింది. అంటే మీరు అమెరికాలో చాలా కాలం ఉన్నాడు, గ్రీన్ కార్డు హోల్డర్ కూడా మీరు. అంటే అమెరికాలో ఉన్న రాజకీయాలు అయితేనేమి, అక్కడ ప్రజాస్వామ్యం ఏదైతేనే అన్నీ చూసింటారు మీరు. అంటే అక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ రాజకీయాల్లోకి వచ్చారు మీరు. ఇక్కడ పరిస్థితికి అక్కడ పరిస్థితికి తేడా ఏమందంటారు? చాలా తేడాలు ఉన్నాయండి.
అక్కడ గ్రౌండ్ లెవెల్ కరప్షన్ అనేది అస్సలు ఉండేదండి. అంటే బ్యాంకింగ్ సిస్టంలో కానీ, లేకపోతే ప్రజలకు సంబంధించినటువంటి నిత్యావసర డ్రైవింగ్ లైసెన్స్లో కానీ, లేకపోతే ఏదో నిత్యంగా అవకాశాలు, నిత్యంగా ప్రజలతో అవసరాలు ఉన్నటువంటి ఏ డిపార్ట్మెంట్లో కూడా లంచాలు, వాళ్ళు పీడించినందుకు రేపు రాపు అన్నట్టు ఇట్లాంటివి ఏమన్నా. ఇక్కడ ప్రతి ఒక్కటి మన సిస్టంలో అంటే తీసుకుంటే పంచాయతీ లెవెల్ నుంచి కూడా ఏ ఒక్కటి కూడా ఒక సామాన్యుడు వెళ్ళి తను ఒక రికమెండేషన్ అన్న ఉండాలి, లేకపోతే బలమైనటువంటి వాయిస్ అన్న ఉన్నటువంటి వానికి పని జరుగుతుంది. కానీ ఒక సామాన్యుడు తనకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా క్లియర్గా ఉండే ఇది చేసి పెట్టారంటే కావాల్సిన ఒక సిస్టమ్ ఇక్కడ ఈరోజు టైం లేదు నువ్వు మన రాపు అని చెప్పి తిప్పేటువంటి పరిస్థితి. బ్యాంకింగ్ సిస్టంలో కరప్షను, డ్రైవింగ్ లైన్ కరప్షను, రెవెన్యూ సైడ్ కరప్షను, ఈ ప్రజలకు నిత్యంగా అవసరం పడేటువంటి అన్ని దాంట్లో కరప్షన్ ఉండడం వల్ల మనకు సెట్ బ్యాక్స్ ఉన్నాయి. దాంతోపాటు అక్కడ వర్కింగ్ అవర్స్, క్వాలిటీ ఆఫ్ వర్కింగ్ అవర్స్ ఉండటం ఒక బిగ్ అసెట్. ఇక్కడ క్వాలిటీ ఆఫ్ వర్కింగ్ అవర్స్ బాగా తగ్గిపోవటం, ప్లస్ అగ్రికల్చర్ డిపెండెంట్ ఎక్కువగా ఉన్నటువంటి ఇప్పుడు నా నియోజకవర్గం 90%, 80% అగ్రికల్చర్ డిపెండెంట్. ఏ రకంగా ప్రోత్సాహకారాలు లేకపోవటం, అంటే దాదాపుగా ఇప్పుడు 5 సంవత్సరాలు అయిపోయింది. రైతులు పండించినటువంటి ధరకు గిట్టుబాటులే. మామిడి తోటలు పూత పూస్తాయంటే రేట్లు ఉండవు, పూత పోయినప్పుడు నష్టపరిహారం ఇవ్వరు, మామిడి చెట్లు ఎండిపోతే నష్టపరిహారాలు రావు, కరువు తాండవిస్తే విజయతాండవం చేస్తున్నా కూడా ఆ కరువు పరిస్థితులు ఆదుకోవడానికి ఎటువంటి ప్రయత్నాలు చేయటంలే. దీనిపైన అనేక వేదికలు, జడ్పీ అయితేనేమి, ఇలాగ అసెంబ్లీలో అయితే అనేకసార్లు మాట్లాడుతున్నా కూడా అటువంటి ఫలితాలు తీసుకోకపోవటము, వ్యవసాయం పైన ఆదరణ తగ్గిపోయి దాదాపు ఈరోజు 40-50 వేల మంది నా నిజంగా ప్రజలు బయట ఉన్నారు అని అంటే అంతకన్నా బాధకరమైన అంశం వేరేది ఏముంటుందండి. వ్యవసాయానికి సంబంధించినటువంటిది పూర్తిగా ఎంకరేజ్ చేసి అక్కడ కొద్ది గొప్ప పరిశ్రమలు, ఇప్పుడు బీటెక్లు ఎంటెక్లు చేసినట్టు వాళ్ళకు కొద్దిగా ఉపాధి అవకాశాలు కల్పిస్తే ఎంత కలగా ఉంటుంది నియోజకవర్గం. ఇలాంటి రాజకీయాల్లోకి వచ్చిన మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే ఒకటి బాధాకరమైన అంశం ఏంటంటే అండి, ప్రజలకు చేయాలంటే తప్పనటువంటి వాళ్ళను ఎంకరేజ్ చేసే పరిస్థితి ప్రభుత్వాలకు రావాలండి. కేవలం పార్టీని అభివృద్ధి చెందాలా, పార్టీకే బెనిఫిట్ రావాలంటే ఆలోచనలు మానుకోవాలి. అది రాజశేఖర్ గారికి కొద్దిగా తక్కువే ఉంది. నాగరాజు గారు తన ముఖ్యమంత్రి ఎప్పుడు అలాగ అనలేదు. అధికార పార్టీ ఎమ్మెల్యేలకు ఎంత నిధులు ఇచ్చేవాడో ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలకు అదే రకంగా నిధులు ఇచ్చేవాడు. ఈరోజు ఉదాహరణకు సీఎం రిలీఫ్ ఫండ్ కోసం పోతే కూడా మా ఫైల్స్ పక్కన పడేస్తున్నారు అని అంటే దౌర్భాగ్య పరిస్థితి నడుస్తుంది. ఎంతమందికి ఇప్పించారు మీ ఇంతవరకు సీఎం రిలీఫ్ ఫండ్? నేను దాదాపుగా 30-40 అప్లికేషన్లు ఇస్తే 4-5 వచ్చాయి ఇంతవరకు. అదే ఆఫీస్కి కాల్ చేస్తే కూడా పక్కన పడేస్తున్నారు. అవతల వాళ్ళతో పోతేనే ఇస్తారు అని అంటే ఓడిపోయిన ఆ పార్టీలు. ఇది ఎంతవరకు మంచి సాంప్రదాయం ఒకసారి వాళ్ళు ఆలోచన చేసుకోమన్నారు. ఇది డెమోక్రసీలో అలా ఉండకూడదండి. ఇప్పుడు ప్రజల మ్యాండేట్, ఇప్పుడు యుఎస్లోనే తీసుకుందాం, 1% నేరోతో గెలుస్తాయి. ఎలక్షన్ రోజు వరకు వాళ్ళు అది అరుచుకుంటారు, ఎలక్షన్ తర్వాత అందరూ కలిసి పనిచేస్తారు. ఇక్కడ ఎంతసేపు ఎలక్షన్ మరుసటి రోజు నుంచి మళ్ళీ నేను ఎలాగో బలోపేతం కావాలి, నా వర్గమే ఉండాలి, వేరేవాడి వర్గం ఉండకూడదు, నన్ను జిందాబాద్ అనేవాడే నా పని జరగాలి, వేరేవాడు చేసుకోకూడదు అన్నటువంటి దుష్ట ఆలోచనలు పైనాయకత్వంలో ఉన్నప్పుడు అది కిందికి ఇంకా పెరిగిపోతుంది. పైనాయకత్వంలో అటువంటి మార్పు రావాలి. ఇది ప్రజాస్వామ్యం, ప్రతి ఒక్కరిని సేమ్గా గౌరవించాలి, కొన్ని పద్ధతులు ఉన్నాయి రాజ్యాంగంలో, ఆ విలువలను పాటించాలి అన్నటువంటిది వచ్చినప్పుడు కింది స్థాయిలో కూడా మార్పులు వస్తాయి. పైన నెగ్లెక్ట్గా, వెరీ నెగ్లెక్ట్గా లేదు, ఎటువంటి పరిస్థితులలో వైసీపీ వాళ్ళకి చేయకూడదు, వాళ్ళు పలకూడదు, వాళ్ళు పలికేటువంటి అధికారం ఎవరినో ట్రాన్స్ఫర్ చేయండి, కలెక్టర్లకు కూడా మీరు నన్ను గెలిపించాలంటే మీరు మా వాళ్ళకి పనిచేయాలన్నటువంటి ఆదేశాలు ఇవ్వటం అటువంటిది వస్తే కింది స్థాయిలో ఎలాగుంటుంది చెప్పండి మీరు. ఇప్పుడు మామూలు చిన్న అధికారులతో మాట్లాడి మేము ఏం చేయాలి సార్, కలెక్టర్ డైరెక్ట్ చెప్తున్నారు అని అంటే ఎవరికి చెప్పాలి మేము? ఇప్పుడు మీరు అన్నారు మీరు సంతృప్తిగా లేరా అనే దానిపైన వాస్తవమే చెప్పాను నేను. దాన్ని దాచుకోవాల్సిందేమో. ఇప్పుడు నీళ్ళు రింగ్ రోడ్ చేశాను, తర్వాత చేయడానికి అనేక ప్రయత్నాలు చేశాను. 2009లో ఎలక్ట్ అయినాను, 2010 నుంచి అపోజిషన్లో ఉన్నాను. నేను ఏం చేయగలుగుతాను చెప్పండి? పోరాటం ఈరోజు అసెంబ్లీలో ఒక నియోజకవర్గం పైన వేసినటువంటి క్వశ్చన్స్ ఏ శాసనసభ్యుడు వేసినాడు? నా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఇష్యూ పైన దాదాపుగా 22 ఇష్యూస్ పైన క్వశ్చన్స్ రూపంలో నేను ఇచ్చాను, క్వశ్చన్స్ రూపంలో మాట్లాడాను. దానిపైన పరిశీలన చేస్తామన్నారు, ఒకటి లేదు. ఓకే, రింగ్ రోడ్డు వేసిన ఘనత మీదే, అంటే బైపాస్ తీసుకొచ్చారు, రింగ్ రోడ్డు వేసిన ఘనత మీదే. అయితే బైపాస్ ఇంకా పూర్తి స్థాయిలో పూర్తి కాలేదు. అది అంటే మధ్యలో కూడా ఈ స్థల వివాదాలు, అంటే స్థల సేకరణ, ఈ భూ వివాదాల వల్ల కొద్దిగా పెండింగ్ పడింది. ఈ భూ వివాదాలు తీసుకొచ్చింది మొత్తం కూడా వైసీపీ క్యాండిడేట్లు, అంటే వైసీపీ కార్యకర్తలు అక్కడక్కడ మీకు కావాల్సిన వారే. మీరు కొద్ది చొరవ తీసుకుంటే వారు ఆ సమస్యల నుంచి
దూరం పోతారు, రోడ్డు పూర్తవుతుంది. అయితే రోడ్డు పూర్తయితే టీడీపీ వాళ్ళ క్రెడిట్ పోతుందన్న ఉద్దేశంతో శ్రీకాంత్ రెడ్డి గారు పట్టించుకోవట్లేదు అన్న అపవాదం అయితే మీ నియోజకవర్గంలో ఉంది. చాలా అన్యాయం నాగరాజు గారు. దీనిపైన నేను అసలు మాట్లాడడంతో పాటు ఈలతో ఎస్సీలతో ఎంతో కొట్లాడుతున్నాను. అది వైసీపీకి సంబంధించిన నాయకులు ఎవరు కాదు, మామూలు వ్యక్తులు. టీడీపీకి సంబంధించినటువంటి నాయకులే మీకు తెలిసినట్టు అంశమే. ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఓనర్ ఏ రకంగా పెండింగ్ పెట్టింది మీరు ఒకసారి మీకు అంత డీటెయిల్గా తెలిసిండకపోవచ్చు. పెండింగ్ పెట్టిన అంశం అయితేనేమి, తర్వాత ఒక సామాన్యులు వాళ్ళకి కంపెన్సేషన్ విషయంలో కానీ ల్యాండ్ డిస్ప్యూట్ వల్ల వాళ్ళు కోర్టు అవి కూడా రిజాల్వ్ అయినాయి. ఇప్పుడు 95% అయిపోయిన వర్క్ అండి, 5% మీరు చెప్పినట్టు పెండింగ్స్ ఉండేది. 5% చేయాలనుకుంటే ప్రభుత్వం నిధులు కేటాయిస్తే చాలు. ఇప్పుడు రింగ్ రోడ్డుకి ఇప్పుడు ఎస్సీ గారి నుంచి ప్రపోజల్ పంపించి 1 year అయిపోయింది ₹1 కోటి నిధుల కోసం. ఆ ₹1 కోటి శాంక్షన్ చేస్తే మొత్తం అయిపోతుందండి. అది ఆ ₹1 కోటి శాంక్షన్ చేయకుండా పెండింగ్ పెట్టుకొని వైసీపీ మనసులో అడ్డుకుంటున్నారు రాజకీయ కోణంలో మాట్లాడితే. అటువంటి రాజకీయాలు ఏ రోజు చేయను నాగరాజు గారు. ఇంతకుముందు కూడా నేను అనేకసార్లు ఇంతకుముందు కూడా చెప్పాను, ఏ రోజైతే నా వలన అంటే ఒక అభివృద్ధి కార్యక్రమంలో కానీ ఆటంకం కలిగిన ఒక వ్యవస్థను నేను తప్పుదోవ పట్టించిన ప్రవర్తన చేసినట్టు నిరూపించిన, ప్రజలకు నష్టం చేసే పరిస్థితి నా ద్వారా ఏ రోజు వచ్చినా అదే రోజు రాజీనామా చేసి రాజకీయాలు శాశ్వతంగా వైదొలుగుతాను. వ్యవస్థలను గౌరవిస్తాను. మంచి చెడు అంటే ఏదైతే ఉంటుందో ప్రజలకు మేలు జరుగుతుందో దానిపైన ఎప్పుడు పోరాడతాను. చెడు కార్యక్రమాల జోలికి కానీ అనవసరమైన వివాదాలు రాజకీయంలో బలం పెంచుకోవడానికి అనేక విభేదాలు సృష్టించి గ్రామాల్లో బలం పొందడానికి ప్రయత్నాలు, పంచాయతీ సెటిల్మెంట్ చేసి డబ్బులు కొట్టేసేటువంటి పరిస్థితులు ఏ రోజు కూడా చెయ్యను. డెవలప్మెంట్ సంబంధించిన యాక్టివిటీస్ నేను చెప్తే జరుగుతుంది అనే పరిస్థితి ఉన్నప్పుడు దాన్ని ఇంకా వినకపోతే కూడా నా మనిషి అయితే దబాయించైనా చేయిస్తాను, కానీ ఎట్టి పరిస్థితులు అడ్డుకునేటువంటి పరిస్థితులు అడ్డుకునేటువంటి దిగజారేటువంటి రాజకీయాలు ఏ రోజు చేయను. నా ఈరోజు ఒకసారి 2009లో మీరు ఎమ్మెల్యేగా గెలిచిన సందర్భంలో తొలి నాళ్ళల్లోనే నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందడము, అనంతరం కొద్ది కాలం పాటు మీరు కిరణ్ గారి కోటరీలో పనిచేశారు. అంటే కిరణ్ గారి నాయకత్వంలో ఆయన ముఖ్యమంత్రి అయ్యారు, రోషయ్య గారు అయ్యారు, రోషయ్య గారి తర్వాత కిరణ్ గారు అయ్యారు. వీళ్ళ సీఎంల దగ్గర కూడా మీరు ఎమ్మెల్యేగా పనిచేశారు. అంటే ఆనాటి పరిస్థితి ఎలా ఉండింది? మీరు రోషయ్య గారు తను ఎప్పుడు ఇండిపెండెన్స్ డెసిషన్స్ తీసుకునే పరిస్థితి తను లేకుండా ఉండేదండి. ఏ అభివృద్ధి కార్యక్రమాలకు వెళ్ళినా కూడా నేను దానిని ఈ రోజు ఉంటానో రేపు పోతానో అన్నటువంటి పరిస్థితులు ఆయన మాట్లాడుండేవాడు. ఈ రోజు కూడా స్పిరిట్గా ఇట్లా చేద్దాము అటువంటి ఆలోచన తనకు ఉండేది కాదు. ఎన్ని రిప్రజెంటేషన్స్ ఇచ్చినా అది వర్కౌట్ అయ్యేది కాదు. ఇంకా రోషయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి తెలంగాణకి వెళ్ళినప్పుడు తను అడ్డుకోవడం జరిగింది. ఆ రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించుకున్నారు కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు నుంచి నేను దూరంగా ఉన్నాను. కిరణ్ కుమార్ రెడ్డి గారి దగ్గరికి ఏ రోజు పోయింది లేదు. ఒక ముఖ్యమంత్రికి అసెంబ్లీలో ఒక్కసారి ఏమో కలిసాను అంతే. తను కూడా ఎంతసేపు నువ్వు గ్రూప్ మారు అటువంటి ఆలోచనతో వాళ్ళు మాట్లాడారు. కానీ ఈ అభివృద్ధి కార్యక్రమాలపైన ఫోకస్ చేసి 101 కంప్లీట్ చేసి త్వరగా రాయచోటికి నీళ్ళు ఇద్దాము, దాని తర్వాత నా నిజగరకు నీళ్ళు వస్తాయి, దీనిపైన ఫోకస్ చేద్దాం అంటే ఆలోచన తనకు ఈరోజు కూడా కనిపించేది కాదు. ఏవైతే వర్క్ జరిగినా ఎన్ని రాష్ట్రీయ గారి హయాంలో జరిగినట్టువే, కానీ తర్వాత 5 సంవత్సరాలు అసలు పెద్దగా కదిలించకపోవడం దురదృష్టకరం. ఇప్పుడు కొద్దో గొప్ప ఈ కాంట్రాక్ట్లు ఎస్కలేషన్ చేసుకొని మిగిలిన 5-10% కంప్లీట్ చేసి మొత్తం ఏమేమి చేస్తామని చెప్పుకుని తెలుగుదేశం వాళ్ళు చేస్తున్నటువంటి పని. గతంలో రోళ్లమడుగు నుంచి కూడా వీరబల్లి, రామాపురం ఈ ప్రాంతాలకు కూడా పైప్ లైన్లు వేసి నీళ్ళు ఇచ్చారు. అయితే వీరబల్లికి పూర్తి స్థాయిలో వచ్చిన రామాపురంకి కొద్దిగా పెండింగ్ ఉంది. అయితే వీరబల్లి ప్రస్తుతం రాజంపేట కాన్స్టిట్యూషన్లోకి వెళ్ళిపోయింది. ప్రస్తుతం మీ నియోజకవర్గ పరిధిలో ఉన్న రామాపురం పరిస్థితి ఏమిటంటారు? అది మొత్తం ఫస్ట్ ఫేజ్ కింద 32 కోట్ల టెండర్ పెట్టడం జరిగిందండి. ఆ రోజుల్లో ఫారెస్ట్ క్లియరెన్స్ కోసం స్వయంగా నేనే బెంగళూరుకి అధికారులు తీసి ఫారెస్ట్ క్లియరెన్స్ కోసం కూడా నేనే తిరిగాను. తిరిగి ఫారెస్ట్ క్లియరెన్స్ అన్ని తీసుకొని దాన్ని త్వరగా చేయాలన్నటువంటి తప్పంతో చేసేటప్పుడు రాయచోటికి అప్పుడు వెలిగల్లి ప్రాజెక్ట్ కంప్లీట్ కాలేదు. రాజశేఖర్ గారిని ఒకటి రిక్వెస్ట్ చేశాం, సార్ కొద్దో గొప్ప నీళ్ళు ఈ నుంచి తీసుకుంటాము రాయచోటికి కూడా అని అంటే ఆయన ఒప్పుకున్నారు. అప్పుడు తర్వాత వెలిగల్లి రావడంతో రాయచోటికి ఆ నీళ్ళు అవసరం లేదు. రాయచోటి రూరల్ మండలం అయినటువంటి చెన్నమ్మకపల్లి గ్రామానికి ఇప్పుడు పూర్తిగా రోళ్లమడుగు నీళ్ళు వస్తున్నాయి. ఆ 32 కోట్లు కాకుండా 18 కోట్లు వరల్డ్ బ్యాంక్ నుంచి ఇవ్వడంతో వీరబల్లి మండలం నుంచి 50 నుంచి 60 హ్యాబిటేషన్స్కు రామాపురం మండలంలో బండపల్లె గ్రామము, కుమ్మరపల్లె గ్రామము, అస్నాపురం గ్రామము, చిట్లూరు, రామాపురం హెడ్ క్వార్టర్స్ కూడా ఇప్పుడు పనులు అయిపోయినాయండి. దాదాపుగా ఇంటర్నల్ కనెక్షన్స్ అన్నీ కూడా అయిపోయి రీసెంట్గా రామాపురం టౌన్లో కూడా నీళ్ళు వచ్చాయి. ఈ ఇంతవరకు జరిగిన పార్ట్లో ₹1 కూడా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత నీళ్ళు కేటాయించలేదు. అయితే ఇప్పుడు 5 కోట్లు కేటాయించింది, అది లక్కిడిపల్లికి పైప్ లైన్కు అని అంటున్నాను. దాన్ని కూడా నేను చాలాసార్లు పోరాడాను. 5 crores త్వరగా టెండర్స్ పిలవండి, కొంత పాటు అయిప్ చేయొచ్చు, మిగిలిన 30 కోట్లు కేటాయిస్తే మొత్తం 3 మండలాలు కంప్లీట్ చేయొచ్చు అని చెప్పి కూడా ప్రభుత్వం పైన అనేకసార్లు మాట్లాడుతున్నా స్పందన లేదు. హాయ్, దిస్ ఈస్ రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి.
ప్లీజ్ వాచ్ మై ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ విత్ నాగరాజు గారు ఆన్ iDream Media. థ్యాంక్ యూ.